ఈరోజు మన గౌరవనీయులు శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు చెప్పినట్టు మరి ఈరోజు మన మాన్యశ్రీ గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా తొలి ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రోజుతో నేటికి 30 సంవత్సరాలు. 30 సంవత్సరాల్లో మనకి తెలిసి కొంతమంది ముఖ్యమంత్రులు అయ్యి ఉండొచ్చు, కానీ మన నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి ముఖ్యమంత్రిని, అంత మంచి వ్యక్తిని, అంత మంచి లీడర్ని, అంత దిక్సూచి గల ఒక మార్గదర్శి అయిన ఒక గొప్ప ముఖ్యమంత్రిని ఇంతవరకు మనం ఎవరూ చూడలేదన్న సంగతి మనందరం నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే ఈసారి ఎన్నికల ఫలితాల్లోనే ఆయన గొప్పతనం ఏంటనేది మనందరం చూసామని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ప్రపంచానికే ఒక వీరుడు ఆయన మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం మనం చేసుకున్న అదృష్టమని ఈరోజు మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అంత మంచి గొప్ప లీడర్ అయిన ఆయన ప్రమాణ స్వీకారం చేసిన ఈరోజు ఒక మంచి కార్యక్రమం చేయాలని నాకు మనసులో అనిపించినప్పుడు, నాకు తెలిసి పట్టణం ఒక గొప్ప లీడర్స్ ఎవరు అని అన్నప్పుడు మనకి శాసనసభ్యులు, అదేవిధంగా మొట్టమొదటి పౌరులు, మనకి మున్సిపల్ చైర్మన్, అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరి దృష్టిలోకి వస్తారు. వారు అధికారంతో మనకి అంతా కూడా మంచి చేయడానికి చూసే ఒక గొప్ప వ్యక్తులు. కానీ తెర వెనక కనపడని గొప్ప వీరులు ఎవరంటే నాకు తెలిసి నేను నిస్సందేశంగా నేను చెప్తాను, మున్సిపల్ కార్మికులని నేను ఈరోజు మీ అందరికీ ఎందుకంటే ఒక్క 4 రోజులు కనుక మీరు కనుక ఒక్కసారి మనకి ఈ పని ఎందుకని మీరు వదిలేసినట్లయితే పట్టణాలే కాదు, రాష్ట్రమే కాదు, దేశమే అతలాకుతలం అయిపోతుంది. ఎందుకంటే శుభ్రం పరిశుభ్రం దానితోటే మన ఆరోగ్యం అన్నీ ముడిపడి ఉన్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అని, అది ఎవరి చేతిలో ఉంది అంటే అది మీ చేతుల్లోనూ ఉంది. అందరి ఆరోగ్యాన్ని కాపాడే ఒక గొప్ప వ్యక్తులు మీరు. నాకు తెలిసి వైద్యో నారాయణ హరి అంటారు, అంటే డాక్టర్స్. కానీ డాక్టర్స్ తర్వాత అంతటి గొప్ప వ్యక్తులు డెఫినెట్గా దేశంలో ఎవరు అంటే నేనైతే ఖచ్చితంగా పారిశుద్ధ్య కార్మికులని నేను ఈరోజు ఈ విషయం నేను చెప్పిన గొప్ప మాటలు కాదు, పెద్ద పెద్ద లీడర్స్, గాంధీ గారు అటువంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా చెప్పారు. డాక్టర్ అంబేద్కర్ గారు ఒక్క మాటే చెప్పారు, మనం ఏ పని చేసినా అది ఒక అంటే ఆ వరుడు నేను వాడకూడదు, మాదిక దేవతనంతో ఆ పని చేసినా సరే ఒక క్రమశిక్షణతో, ఒక పరిశుభ్రతతో ఎక్కడ వర్క్ చేసినా వాళ్ళు ఎప్పుడు కూడా పైకి ఎదుగుతారు, చిరస్మరణీయంగా ఎదుటి మనుషుల హృదయాల్లో ఉండిపోతారు అని చెప్పారు. అంటే మీరు ఏ పని చేసినా సరే ఒక క్రమశిక్షణతోటి, పరిశుభ్రతతోటి చేసినట్లయితే కనుక జనాల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతారు. అలా ఎప్పుడు గుర్తుండిపోయే వ్యక్తులు మీలో మాకు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఫోన్ చేయగానే ఫలానా చోట ఇలా ఉంది అని అంటే ఒకళ్ళ పేరు చెప్తే మళ్ళీ ఇంకొకరు హట్ అవుతారని నేను చెప్పడం లేదు, కానీ చాలా అందరూ కూడా. కానీ నేను అబ్జర్వ్ చేసినంత మట్టికి తణుకు పురపాలక సంఘంలో మన శానిటరీ ఇన్స్పెక్టర్స్, వర్కర్స్, కార్మికుల్లో ఎవ్వరూ కూడా నెగ్లిజెన్స్ ఉన్న వ్యక్తులు ఎవ్వరూ లేకపోవడం ఈ పురపాలక సంఘం చేసుకున్న అదృష్టం అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎవ్వరూ కూడా ఎప్పుడు కూడా నెగ్లిజెన్సీగా ఉండడం నేను ఎవరిని చూడలేదు. ఎప్పుడు ఏ స్ట్రీట్లో అంటే నేను ఒకసారి మా వీధిలో ఉండొచ్చు, ఒకసారి మా పాతూరులో ఉండొచ్చు, వర్కర్స్ వస్తూ వెళ్తూ ఉంటారు. ఎప్పుడైనా ఎవరితో మాట్లాడి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక గౌరవభావంతో ఉంటారు. అది ఒక సమాజాన్ని బట్టి, ఒక ఊరు బట్టి, ఒక పడికట్టుని బట్టి వస్తుందేమో అని సరే చాలా రెస్పాన్సిబిలిటీ తోటి చాలా చక్కగా చేయడం అనేది నేను గమనిస్తూ ఉంటాను. కాబట్టి మీ అందరికీ కూడా ఈరోజు ప్రత్యేకమైన కార్మికుల దినోత్సవాలు ఇవన్నీ ఎన్నో రావచ్చు, కానీ ఈరోజు మాత్రం ప్రత్యేకంగా నేను చేస్తున్నాను కాబట్టి ఇది నేను చేస్తున్న మీ డేగా నేను భావిస్తూ మీ అందరికీ మరొక్కసారి ఇంత మంచి రోజు ఒక వ్యక్తి నాకు ఈ సలహా ఇచ్చారు. ఆ సలహా ఇచ్చిన వ్యక్తి కూడా సభాపూర్వకంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం నేను నిన్న చేద్దామని అనుకున్నప్పుడు ఎమ్మెల్యే గారు ఎంతో గౌరవంతో, మేడం రేపు ఇలా సీఎం గారికి ప్రమాణ స్వీకారం చేసిన ఒక మంచి రోజు, ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం, మీరు ఈ రోజు చేస్తే ఇంకా బాగుంటుందని నాకు ఈ రోజు ఈ సలహా ఇచ్చి చేయించినందుకు మరొకసారి శాసనసభ్యులు రాధాకృష్ణ తెలియజేస్తున్నారు. నాకు
అన్ని రకాలుగాను మీ అందరికీ తెలియజేస్తూ ఏ టైం సోదరులు టౌన్ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ గారికి నా నమస్కారాలు. అదేవిధంగా అన్నీ ఎప్పుడు కూడా సలహా ఇస్తూ ముందుండే బస్వ రామకృష్ణ గారికి నా నమస్కారాలు. ఇక మున్సిపాలిటీకి సంబంధించి ఎప్పుడు ఏది చెప్పినా మనకి ఏఈ గారు రెడ్డి గారు కానివ్వండి, ఇతరత సిబ్బంది అందరికీ కూడా నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని కూడా మీకు తెలియజేస్తున్నాను. అంటే నా గురించి కాదు, ఎవరి గురించి ఎక్కడ ఏది సమస్య ఉన్నా నేను ఫోన్ చేయగానే స్పందించే ఒక గొప్ప వ్యక్తి రెడ్డి గారు. అది అందరికీ తెలిసిన విషయమే. రెడ్డి గారికి సభాపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మా తోటి తెలుగుదేశం వచ్చిన ప్రతి ఒక్కరికి, లీడర్స్కి, శానిటరీ ఇన్స్పెక్టర్స్లో ఉన్న పెద్ద లీడర్స్ ఎవరున్నారు వారందరికీ కూడా మరొకసారి నమస్కారాలు. ఎన్నో సేవలు చేస్తూ ఉంటాం, కానీ ఇంత మంచి రోజున ఈ సేవ చేయడం అనేది నాకు చాలా సంతోషం, ఆనందంగా ఉందని మీకు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నా కుమారుడు వీర వెంకట పవన్ కుమార్కి కూడా అభినందన తెలియజేసుకుంటున్నాను. మా ఫ్రెండ్స్ శ్యామల గారికి, జ్యోతి గారికి, వెంకటేశ్వరరావు గారికి, వెంకటరమణ గారికి అందరికీ కూడా మరొకసారి, వచ్చిన మీడియా వారికి, పత్రికా విలేకరులకి హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ దుస్తులు బళ్ళని తీసుకుని నన్ను కాదు, ఈరోజు మీరందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్ళు పూర్ణ ఆయుష్తో ఎన్నో మనకి ముఖ్యమంత్రిగా ఆయన మనకి మంచి సలహా సూచనలతో ఉండాలని ఆయన మనసారా దీవించమని మీ అందరినీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గౌరవనీయులు రాధాకృష్ణ గారికి ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సభను ఉద్దేశించి అభినందనలు తెలియజేయవలసిందిగా గౌరవ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ గారికి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు సెప్టెంబర్ 1, 1995. ఈ సందర్భంగా 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మన తణుకు మాజీ వేవర్స్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి వావుల సరళాదేవి గారి సౌజన్యంతో మన మున్సిపల్ కార్మికులకు, పారిశుద్ధ్య కార్మికులకు రెయిన్ కోట్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వావుల సరళాదేవి గారికి, వేదికను అలంకరించినటువంటి తణుకు పట్టణ అధ్యక్షులు కలగర వెంకటకృష్ణ గారికి, మాజీ ఏఎంసీ చైర్మన్ బస్వ రామకృష్ణ గారికి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ మంత్రి బాబు గారికి, అలాగే పవన్కి, వేదికను అలంకరించినటువంటి తమరాపు సత్యనారాయణ గారికి, మారుతీరావు గారికి, బిఈ గారికి, ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పారిశుద్ధ్య కార్మిక సోదరమణులకు, కార్మికుల అధ్యక్షులు ఆదినారాయణ గారికి, అందరికీ కూడా మీడియా వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఈ సందర్భంగా మన తణుకు నియోజకవర్గ ప్రజలందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు 1995లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధిలో కానీ సంక్షేమంలో కానీ ముందుకు వెళ్ళింది అనేది మనందరం కూడా ఒకసారి పరిశీలన చేస్తే, మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ప్రజల ఇంటికి తీసుకెళ్ళి వారికి కావాల్సినటువంటి అవసరాలను తీర్చి రాష్ట్రంలో ఒక నూతన వరవడి సృష్టించి ఆ రోజు ప్రజలందరికీ కూడా, ప్రజలందరి మనసులోనూ కూడా ఒక సుస్థిరమైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నటువంటి వ్యక్తిగా నిలిచారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఆ రోజు 1998లో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 16 పార్లమెంట్ స్థానాలు గెలిచి దేశంలో ఆ రోజు ఉన్నటువంటి వాజ్పేయి గారి ప్రభుత్వం ఏర్పాటులో కానీ కీలకంగా వ్యవహరించి అన్ని రంగాలను కూడా రాష్ట్రంలో అభివృద్ధిని బాట పట్టించారు. అలాగే ఆర్థిక సంస్కరణలు పివి నరసింహారావు గారు అమలు చేసినటువంటి ఆర్థిక సంస్కరణల్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని ఆర్థికాభివృద్ధి సాధించే దిశగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. దాంతోపాటుగా ఐటీ రంగాన్ని హైదరాబాద్లో ప్రారంభించి ఆ రోజు దేశంలో బెంగళూరు, మద్రాసే ఐటీకి స్థానం ఉన్నటువంటి రోజుల్లో హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మించి ఈరోజు దేశంలో మొట్టమొదటి స్థానంగా సాఫ్ట్వేర్ రంగంలో ఉండే విధంగా హైదరాబాద్ ఉందంటే దానికి కారకులు
చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కేవలం ఐటీ రంగమే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ రంగాన్ని కానీ, ఫార్మా రంగాన్ని